పోలాండ్ చరిత్ర, ప్రకృతి, సంస్కృతి కలిసిన ఒక దేశంలో 750 సంవత్సరాలకు పైగా నిరంతరాయంగా నడుస్తున్న రెస్టారెంట్ ఉందంటే మీరు నమ్ముతారా? 1273లో ప్రారంభమైన ఆ రెస్టారెంట్ నేటికి సందర్శకులకు సేవలందిస్తుంది. అక్కడ భోజనం చేయడం అంటే కేవలం రుచిని ఆస్వాదించడం కాదు, దాదాపు 8 శతాబ్దాల చరిత్రను స్పృశించిన అనుభూతి. అంతేకాదు, ప్రపంచంలోనే తొలి తలకిందుల ఇల్లు నిర్మించబడిన దేశం కూడా ఇదే. బయట నుంచి చూస్తే ఇల్లు తలకిందులుగా కనిపిస్తుంది. లోపలికి అడుగుపెట్టిన వెంటనే నేల పైకప్పు నేలలా కనిపించి చాలామందికి తల తిరిగిన అనుభూతి కలుగుతుంది. రేడియేషన్పై పరిశోధన చేసి ప్రపంచ విజ్ఞాన చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిపిన మేరీ క్యూరీ కూడా ఈ దేశానికే చెందినవారు. అంతేకాదు, ఈ దేశ ప్రజలు ఇప్పటి వరకు 19 నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు. విద్య, విజ్ఞానం, పరిశోధనలకు ఇక్కడ ఎంతటి ప్రాధాన్యం ఉందో దీనివల్ల అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న బియాలోవిజా అడవి యూరోప్లో మిగిలి ఉన్న అత్యంత పురాతన సహజ అడవుల్లో ఒకటి. ఈ అడవిలో నివసించే యూరోపియన్ బైసన్ యూరోప్లోనే అత్యంత బరువైన అడవి జంతువుగా ప్రసిద్ధి చెందింది. మరో విశేషం ఏమిటి అంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ఇటుకల కోట కూడా ఇక్కడే ఉంది. మాల్బోర్గ్ కోట అనే ఈ అద్భుత నిర్మాణం అంత పెద్దదిగా ఉంటుంది. దాని లోపల ఒక చిన్న పట్టణాన్నే ఏర్పాటు చేయవచ్చని చెబుతారు. ఆశ్చర్యకరంగా ఈ పచ్చని దేశంలో బ్లెడోవ్ ఎడారి కూడా ఉంది. మధ్య ఐరోపాలో ఇంత విస్తారమైన ఇసుక ప్రాంతం మరెక్కడా లేకపోవడంతో దీనిని పోలాండ్ సహారా అని పిలుస్తారు. అందమైన ప్రకృతి, గొప్ప చరిత్ర, అద్భుతమైన నిర్మాణాలు, ప్రపంచాన్ని మార్చిన శాస్త్రవేత్తలు, ఇవన్నీ కలిసిన దేశమే పోలాండ్. ఈ వీడియోలో పోలాండ్ చరిత్రను తెలుసుకుందాం. దాని రాజధాని వార్సాను సందర్శిద్దాం. ప్రకృతి అందాలను ఆస్వాదిద్దాం. అక్కడి ప్రజల జీవన శైలి, సంస్కృతి, ఆహారం, ఆర్థిక వ్యవస్థ, అలాగే ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పిన చారిత్రక సంఘటనలను కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా పోలాండ్ భౌగోళిక స్వరూపాన్ని చూద్దాం. పోలాండ్ ఐరోపా ఖండంలోని మధ్య భాగంలో ఉంది. పశ్చిమాన జర్మనీ, దక్షిణాన చెక్ రిపబ్లిక్ మరియు స్లోవేకియా, తూర్పున యుక్రెయిన్, బెలారస్, లిథువేనియా దేశాలు ఉన్నాయి. ఉత్తరాన బాల్టిక్ సముద్ర తీరాన్ని కలిగి ఉండడంతో సముద్ర వాణిజ్యానికి కూడా ఈ దేశం ఎంతో ప్రాధాన్యం పొందింది. దాదాపు 3.12 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పోలాండ్లో సుమారు 3,80,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. మిగిలిన వారిలో మతం లేనివారు, అలాగే ఇతర మతాలకు చెందినవారు ఉన్నారు. పోలాండ్లో ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేసే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినది మోర్స్కీ ఓకో సరస్సు. టాట్రా పర్వతాల మధ్య ఉన్న ఈ సరస్సు దేశంలోనే అత్యంత అందమైన పర్వత సరస్సుగా గుర్తింపు పొందింది. చుట్టూ ఆకాశాన్ని తాకే పర్వతాలు, మధ్యలో అద్దంలా మెరిసే నీలిరంగు నీరు. ఈ దృశ్యం నిజంగా స్వర్గాన్ని తలపిస్తుంది. ఈ సరస్సు టాట్రా నేషనల్ పార్కులో ఉండడంతో ప్రకృతిని రక్షించేందుకు కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాహనాలను అనుమతించరు. సందర్శకులు కొన్ని కిలోమీటర్లు నడవాలి లేదా గుర్రపు బండ్లలో ప్రయాణించాలి. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత కనిపించే అందాలు ఆ ప్రయాణమంతా మరిచిపోయేలా చేస్తాయి. ఇది కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, పోలాండ్ ప్రజలకు ఇది భావోద్వేగాలతో ముడిపడిన ప్రదేశం. కుటుంబాలు, విద్యార్థులు, కొత్తగా పెళ్ళైన జంటలు, ఫోటోగ్రాఫర్లు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు అక్కడి ఆహార సంస్కృతి గురించి తెలుసుకుందాం. పోలాండ్ ప్రజలు డంప్లింగ్స్, క్యాబేజీ వంటకాలు, మాంసాహార పదార్థాలు, సూప్లు ఎంతో ఇష్టంగా తింటారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్న బహుమతి లేదా పానీయం తీసుకెళ్లడం అక్కడి సాంప్రదాయం. ఇక్కడి అధికారిక భాష పోలిష్. ముఖ్యంగా యువతలో చాలామంది ఇంగ్లీష్ కూడా మాట్లాడగలుగుతారు. అయితే పోలిష్ భాషను ప్రపంచంలోనే నేర్చుకోవడానికి కష్టమైన భాషల్లో ఒకటిగా భావిస్తారు. ఎందుకంటే దాని ఉచ్చారణ, పదాల నిర్మాణం చాలా క్లిష్టంగా ఉంటుంది. పోలాండ్లో మరో అద్భుతమైన ప్రదేశం జాలిపియే అనే చిన్న గ్రామం. ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంటి గోడలపై రంగురంగుల పూల చిత్రాలు కనిపిస్తాయి. ఇల్లు మాత్రమే కాదు, బావులు, కంచెలు, షెడ్లు, చెక్క వస్తువులు కూడా ఈ కళతో అలంకరించబడతాయి. ఈ సంప్రదాయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. గతంలో కట్టెల పొయ్యిల వల్ల గోడలపై మసి పేరుకుపోయేది. ఆ నల్లటి మచ్చలను కప్పించేందుకు మహిళలు గోడలకు తెల్ల సున్నం వేసి వాటిపై రంగురంగుల పూల చిత్రాలు గీయడం ప్రారంభించారు. కాలక్రమేణా అది ఒక సంప్రదాయంగా మారి నేడు మొత్తం గ్రామాన్నే ఒక కళాఖండంగా మార్చింది. చాలా యూరోపియన్ దేశాలు యూరో కరెన్సీని ఉపయోగిస్తున్నప్పటికీ
పోలాండ్ మాత్రం ఇప్పటికీ తన సొంత కరెన్సీ అయిన పోలిష్ జోటినే ఉపయోగిస్తాయి. ఇది దేశ ఆర్థిక స్వాతంత్రానికి ఒక ప్రత్యేక గుర్తుగా భావిస్తారు. ఇక్కడితో పోలాండ్ ప్రకృతి, సంస్కృతి, జీవనశైలి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ దేశ హృదయంగా పేరొందిన వార్సా నగరం ఎలా ఏర్పడింది, రెండో ప్రపంచ యుద్ధం దాన్ని ఎలా శిథిలాలుగా మార్చింది, ఆ తర్వాత అక్కడి ప్రజలు ఎలా తిరిగి నిర్మించుకున్నారు, ఇప్పటి వరకు పోలాండ్ ప్రకృతి అందాలు, సంస్కృతి, ప్రత్యేక ప్రదేశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ దేశ హృదయంగా పేరొందిన వార్సా నగరంలోకి అడుగు పెడదాం. వార్సా కేవలం పోలాండ్ రాజధాని మాత్రమే కాదు, ఇది ఆ దేశ చరిత్రకు, సంస్కృతికి, ధైర్యానికి ప్రతీక. విస్టులా నది ఒడ్డున ఉన్న ఈ నగరం వ్యాపారం, రవాణా, భద్రతకు అనుకూలంగా ఉండడంతో చిన్న పట్టణంగా ప్రారంభమైంది. 13వ, 14వ శతాబ్దాల్లో మజోవియా పాలకులు దీనిని అభివృద్ధి చేశారు. తర్వాత 1596లో రాజధానిని క్రాకోవ్ నుంచి వార్సాకు మార్చడంతో ఈ నగరం దేశానికి ప్రధాన కేంద్రంగా మారింది. అప్పటి నుంచి రాజులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కళాకారులు అందరికీ వార్సా ఒక ముఖ్యమైన నగరంగా మారింది. కానీ ఈ నగర చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయం ఇంకా మిగిలే ఉంది. 18వ శతాబ్దం చివరిలో రష్యా, ప్రష్యా, ఆస్ట్రియా అనే 3 శక్తివంతమైన రాజ్యాలు కలిసి పోలాండ్ను విభజించుకున్నాయి. కొంతకాలం ప్రపంచపటంలో పోలాండ్ అనే దేశమే కనిపించకుండా పోయింది. అయినా పోలిష్ ప్రజలు తమ భాషను, సంస్కృతిని, సాంప్రదాయాలను వదలలేదు. వారి మనసుల్లో పోలాండ్ ఎప్పటికీ సజీవంగానే ఉంది. చివరకు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1918లో పోలాండ్ మళ్ళీ స్వాతంత్రం పొందింది. వార్సా మరోసారి రాజధానిగా నిలిచింది. ప్రజలు ఇక ప్రశాంతమైన జీవితం మొదలవుతుందని అనుకున్నారు. కానీ విధి మరో పరీక్షకు సిద్ధమైంది. 1939 సెప్టెంబర్ 1న నాజీ జర్మనీ పోలాండ్పై దాడి చేసింది. అదే రెండో ప్రపంచ యుద్ధంకి నాంది పలికింది. మొదట లక్ష్యంగా మారింది వార్సా నగరమే. విమానాల నుంచి నిరంతరం బాంబులు పడడంతో నగరం శిథిలాలుగా మారిపోయింది. చారిత్రక భవనాలు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా యూదు సమాజంపై జరిగిన దారుణాలు ప్రపంచ చరిత్రలో చెరగని మచ్చగా మిగిలిపోయాయి. యుద్ధం ముగిసే సమయానికి వార్సాలో దాదాపు 85 నుంచి 90% భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ నగరం మళ్ళీ ఎప్పటికీ నిలబడదని ప్రపంచం భావించింది. కానీ పోలాండ్ ప్రజలు ఓటమిని అంగీకరించలేదు. యుద్ధం ముగిసిన తర్వాత వారు పాత ఫోటోలు, పటాలు, చిత్రాలు, చారిత్రక రికార్డులను సేకరించారు. ప్రతి వీధి, ప్రతి భవనం, ప్రతి రాయి ఎలా ఉండేదో తెలుసుకుని వాటి ఆధారంగా నగరాన్ని మళ్ళీ నిర్మించారు. నేడు మీరు చూసే వార్సా ఓల్డ్ టౌన్లోని అనేక భవనాలు ఆ విధంగా పునర్నిర్మించబడినవే. ఈ అసాధారణ కృషిని గుర్తిస్తూ యునెస్కో ఆ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. నేడు వార్సా పోలాండ్కు కేవలం రాజధాని మాత్రమే కాదు, అది ఆ దేశ ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, పునర్జన్మకు ప్రతీక. పగలంతా వ్యాపారాలతో సందడిగా ఉండే ఈ నగరం రాత్రివేళల్లో మరో రూపం దాలుస్తుంది. కేఫ్లు, రెస్టారెంట్లు, సంగీత కార్యక్రమాలు, వెలుగులతో కలకలలాడే వీధులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. పోలాండ్లో ప్రజా రవాణా కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ట్రామ్లు, మెట్రో రైళ్లు, బస్సులు సమయ పాలనతో నడుస్తాయి. అందుకే చాలామంది వ్యక్తిగత వాహనాల కంటే ప్రజా రవాణానే ఎక్కువగా ఉపయోగిస్తారు. చరిత్రను గౌరవిస్తూ, ఆధునికతను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్న నగరమే వార్సా. ఇప్పుడు పోలాండ్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? ప్రపంచంలో ఈ దేశం ఏ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది? అలాగే ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించిన ఆష్విట్జ్ బిర్కెనౌ స్మారక చిహ్నం గురించి, పోలాండ్ గర్వకారణమైన వాజెల్ రాజభవనం గురించి తెలుసుకుందాం. యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన పోలాండ్ నేడు యూరోప్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఒకప్పుడు శిథిలాలుగా మారిపోయిన ఈ దేశం ఇప్పుడు పరిశ్రమలు, సాంకేతికత, వ్యవసాయం, పర్యాటకం వంటి రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించింది. పోలాండ్లో యంత్రాలు, విద్యుత్ పరికరాలు, వాహనాలు మరియు వాటి విడిభాగాలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, మాంసం, పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున తయారవుతాయి. ముఖ్యంగా పోలిష్ ఫర్నిచర్కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఎగుమతుల విషయంలో జర్మనీ పోలాండ్కు అతిపెద్ద వ్యాపార భాగస్వామి. ఆ తర్వాత చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, ఇటలీ, యుక్రెయిన్, అమెరికా వంటి దేశాలకు కూడా
పోలాండ్ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. అదే సమయంలో చైనా, జర్మనీ, ఇటలీ వంటి దేశాల నుంచి అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. పర్యాటక రంగం కూడా పోలాండ్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. చారిత్రక నగరాలు, రాజభవనాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, స్వచ్ఛమైన సరస్సులు, సముద్ర తీరాలు, జాతీయ ఉద్యానవనాలు, ఇలా ప్రతి ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కానీ పోలాండ్లో ఒక ప్రదేశం మాత్రం అందం కోసం కాదు, చరిత్రను గుర్తు చేసుకోవడానికి ప్రపంచం మొత్తం సందర్శిస్తుంది. అదే ఆష్విట్జ్ బిర్కెనౌ స్మారక ప్రదేశం. ఈ పేరు వినగానే ప్రపంచ యుద్ధంలోని అత్యంత భయంకరమైన ఘటనలు గుర్తుకు వస్తాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ జర్మనీ నిర్మించిన అతిపెద్ద నిర్బంధ శిబిరం ఇదే. లక్షలాది మంది యూదులు, పోలిష్ ప్రజలు, రోమా జాతికి చెందినవారు మరియు ఇతర నిరపరాధులను ఇక్కడ బంధించి అమానుషంగా హింసించారు. ఈ ప్రదేశంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి అక్కడి నిశ్శబ్దమే ఒక బాధాకరమైన కథ చెబుతుంది. పాత బ్యారెక్లు, గ్యాస్ ఛాంబర్లు, రైల్వే పట్టాలు, బాధితుల జ్ఞాపకాలను భద్రపరిచిన ప్రదర్శనలు, ఇవన్నీ చూసినప్పుడు యుద్ధం ఎంత భయంకరమో మనసుకు అర్థమవుతుంది. ఇది కేవలం ఒక మ్యూజియం కాదు, మానవ చరిత్రలో ద్వేషం ఎంతటి విధ్వంసానికి దారితీస్తుందో గుర్తు చేసే శాశ్వత హెచ్చరిక. అందుకే ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు మళ్ళీ జరగకూడదనే సందేశాన్ని ఈ ప్రదేశం ప్రపంచానికి అందిస్తుంది. ఇప్పుడు మనం పోలాండ్లోని అత్యంత గర్వకారణమైన చారిత్రక కట్టడాల్లో ఒకటైన వావెల్ రాయల్ కోటను సందర్శిద్దాం. ఈ అద్భుతమైన రాజభవనం క్రాకోవ్ నగరంలో ఉంది. పోలాండ్ చరిత్ర, సంస్కృతి, రాజరిక వైభవానికి ఇది ఒక గొప్ప ప్రతీక. పోలాండ్ చరిత్రను నిజంగా అర్థం చేసుకోవాలంటే ఈ కోటను తప్పకుండా చూడాల్సిందే. 14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్య నిర్మించబడిన ఈ రాజభవనం ఎన్నో శతాబ్దాలుగా పాటు పోలాండ్ రాజులకు అధికార కేంద్రంగా నిలిచింది. ఎన్నో కీలక రాజకీయ నిర్ణయాలు ఇక్కడే తీసుకోబడ్డాయి. రాజుల పట్టాభిషేకాలు జరిగాయి. దేశ భవిష్యత్తును మార్చిన ఎన్నో సంఘటనలకు ఈ కోట సాక్షిగా నిలిచింది. అందుకే వావెల్ కోట కేవలం ఒక చారిత్రక భవనం మాత్రమే కాదు, పోలాండ్ రాజకీయ, మత, సాంస్కృతిక చరిత్రకు హృదయం అని చెప్పవచ్చు. ఈ రాజభవనం ఎంతో విశాలంగా ఉంటుంది. ఇక్కడి పురాతన గదులు, అందమైన ప్రాంగణాలు, ఎత్తైన గోపురాలు, కళాత్మకంగా నిర్మించిన పైకప్పులు సందర్శకులను శతాబ్దాల వెనక్కి తీసుకెళ్తాయి. రాజభవనం లోపల రాజులు ఉపయోగించిన దుస్తులు, కత్తులు, కవచాలు, చిత్రాలు, అరుదైన కళాఖండాలు ఎంతో జాగ్రత్తగా భద్రపరచబడ్డాయి. ముఖ్యంగా రాయల్ ఛాంబర్స్, క్రౌన్ ట్రెజరీ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. వావెల్ కోటకు సమీపంలో ఉన్న వావెల్ కెథెడ్రల్ కూడా ఎంతో పవిత్రమైన ప్రదేశం. పోలాండ్కు చెందిన అనేక మంది రాజులు, జాతీయ నాయకులు ఇక్కడే సమాధి చేయబడ్డారు. అందుకే ఈ ప్రాంతానికి మతపరంగానే కాకుండా జాతీయంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నేటికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు ఈ కోటను సందర్శిస్తుంటారు. వారు కేవలం ఒక పాత భవనాన్ని చూడడానికి రావడం లేదు, పోలాండ్ ఆత్మను, దాని చరిత్రను, దాని గర్వాన్ని అనుభవించడానికి వస్తారు. ఇప్పటి వరకు మనం పోలాండ్లోని ప్రకృతి అందాలు, పురాతన అడవులు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇటుకల కోట, రంగురంగుల గ్రామాలు, ఆధునిక రాజధాని వార్సా, రెండో ప్రపంచ యుద్ధంలోని విషాద గాథ, ఆష్విట్జ్ స్మారకం, అలాగే వావెల్ రాజభవనం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ప్రపంచపటం నుంచే అదృశ్యమైన ఈ దేశం ఎన్నో యుద్ధాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తన సంస్కృతిని, చరిత్రను, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకే పోలాండ్ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక దేశం తన ప్రజల ధైర్యంతో మళ్ళీ నిలబడగలదు. అదే పోలాండ్ నిజమైన గొప్పతనం. మరి పోలాండ్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ప్రపంచ దేశాల చరిత్ర, సంస్కృతి, ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.